హలో అండి, నమస్తే. నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి అన్నంలోకే కాకుండా కిచిడీలోకి కూడా చాలా సూపర్ టేస్ట్నిచ్చే పప్పుచారు రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి. దీనికోసం ఒక కప్పు పప్పు తీసుకుని కుక్కర్లో వేసుకుని శుభ్రంగా కడిగేసి 2 కప్పులు నీళ్లు వేసి ఉడికించేసుకున్నాను. ఇలా ఉడికించిన పప్పులో ముందుగా పచ్చిమిర్చి చీలికలు వేసుకుంటున్నానండి. కారానికి సరిపడా వేసేస్తాం. ఇందులో కారం అయితే వేయం, దాని బదులుగా పచ్చిమిర్చి వేస్తాం. అలాగే ఉల్లిపాయ ముక్కలు పొడవుగా కోసినవి, మరీ సన్నంగా కాకుండా కాస్త వెడల్పుగా కోసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని వీటన్నిటిని కాస్త నీళ్లు పోసి పప్పులో బాగా కలిపేసుకుంటున్నానండి. ఓకేనండి, బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసేసుకుంటున్నాను. పులుపుకి సరిపడా చింతపండు రసం ముందుగానే తీసి ఉంచుకున్నాను నేను. ఆ చింతపండు రసం కూడా వేసేసుకుంటున్నాను నేను. చింతపండు రసం కూడా వేసేసి పప్పును బాగా కలిపేసుకోవాలి. అంటే ఉండలు లేకుండా చక్కగా పప్పు అంతా నీటిలో బాగా కరిగేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నానండి. అంటే 1.5 స్పూన్ వరకు సాల్ట్ పడుతుంది. అలాగే దీంట్లో బెల్లం వేసుకోవాలండి. బెల్లం మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. పప్పుచారు అంటేనే బెల్లం వేసుకోవాలి. అందులో కాస్త ఎక్కువ బెల్లమే వేసుకోవాలండి. బెల్లంకి బదులుగా పంచదార కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని స్టవ్ మీద పెట్టి పప్పుచారుని బాగా మరిగించేసుకోవాలి. పప్పుచారు బాగా మరిగిపోయిన తర్వాత తాలింపు వేసేసుకోవాలండి. తాలింపు గిన్నెలోకి నేను నెయ్యి వేసుకుంటున్నానండి. ఈ పప్పుచారుని ఎప్పుడైనా సరే నెయ్యితోటే తాలింపు పెట్టుకోవాలి. అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి తాలింపు వేసేసుకుంటున్నానండి. మీకు నచ్చితే ఇంగువ వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే మాత్రం ఇంగువ వేసుకోలేదండి. పప్పుచారుకి ఈ విధమైన తాలింపు అయితేనే చాలా బాగుంటుంది. ఓకేనండి, ఈ తాలింపు అంతటిని మరిగిన పప్పుచారులో వేసేసాను నేను. వేసేసి ఇంకొక 2 సార్లు 2 పొంగులు వచ్చే వరకు కూడా మరిగించుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఎందుకంటే తాలింపు కూడా బాగా పీల్చుకుంటుంది. ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకునే పప్పుచారు రెసిపీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.